పసుపు తోటలో ఈరోజు కార్యక్రమం బిగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన స్థానిక కార్పొరేటర్ గారు సోదరిమణి శిరీష గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు శ్రీ శైలజారెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రుహుల్లా గారు, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది. ప్రజల నుంచి చక్కటి ఆదరణ. అదేవిధంగా ఇక్కడ మా సచివాలయ గారికి అయితే కనుక ప్రతి ఇంట్లో కూడా పరిచయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులకు పిలవడం, ఏ చిన్న పని కార్యక్రమం అయినా సరే ఫోన్ చేస్తే మాకు స్పందిస్తారండి శిరీష గారు కానీ సత్యం గారు అని చెప్పని ప్రతి ఇంట్లో చెప్పడం కానివ్వండి. అదేవిధంగా జగనన్న పథకాలు ప్రతి ఇంటికి రావడం కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరం కూడా మళ్ళీ ఈసారి మేము ఫ్యాన్ గుర్తుకేస్తాం, జగనన్న ముఖ్యమంత్రి చేస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అధికార ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు కూడా మా ముఖ్యమంత్రి గారు 175 నియోజకవర్గాల్లో గడప గడపకి మన ప్రభుత్వం కానివ్వండి, జగనన్నే మా నమ్మకం కానివ్వండి, మా భవిష్యత్తు జగనే కానివ్వండి, జగనన్న సురక్ష కానివ్వండి, జగనన్న ఆరోగ్య సురక్ష కానివ్వండి, ఎన్నో చక్కటి కార్యక్రమాలు పెట్టుకుంటూ ప్రజల వద్దలకి మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులను పంపిస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు ప్రతి నియోజకవర్గ వారిగా సమీక్షలు చేసుకుంటూ జిల్లాల వారీగా అదేవిధంగా సచివాలయం వారీగా కూడా నిధులు విడుదల చేసి ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షలు ఆ డెవలప్మెంట్ కోసం విడుదల చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. అభివృద్ధి అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు, సంక్షేమం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు. వెన్నుపోటుకి నీచి రాజకీయాలకి అందరూ పేరు చెప్పడం గుర్తించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక యువకుడు ముఖ్యమంత్రిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సమూజ్జి రాజశేఖర రెడ్డి గారి కుమారుడైండి, ఆ కుమారుడిని ఎదుర్కోవడానికి జనసేన, టీడీపీ, బీజేపీ కాకపోతే కాంగ్రెస్ కాకపోతే కమ్యూనిస్టు లేకపోతే బీఎస్పీ, ఇన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని రాజకీయం చేయాలని ఆ ముసలి నాయకుడు చంద్రబాబు నాయుడుకి భావిస్తున్నాడు. నువ్వు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పన్నావు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు. నీకు ఎప్పుడైనా కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క పథకం పేరు చెప్పి ఇది నా సొంత పథకం చెప్పే పథకం నీకు ఏమనుందా? జీవితంలో రాదు నీకు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు చెప్పంగానే కిలో రూపాయి బియ్యము చాలా మంచి పథకాలు గుర్తుకొచ్చేది. రాజశేఖర రెడ్డి గారు అనగానే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, ఎన్నో పథకాలు ఇంకా గుర్తుకొస్తాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ఈరోజు అమ్మఒడి కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, జగనన్న గోరుముద్దు కానివ్వండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. చంద్రబాబు పెట్టింది ఏముంది చెప్పండి, ఒక్కసారి ఒక్క పథకం పేరు చెప్పని చెప్పి చంద్రబాబుని. నారా లోకేష్ ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదు. దాదాపు ఒక 20 రోజుల నుంచి ఎక్కడ కనపట్ల, ఏదో యోగాలో ఉన్నాడు, గందరగోళంలో బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. మళ్ళీ ఎప్పుడో వస్తాడు ఎలక్షన్స్ ముందు, వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. రెడ్ బుక్ అంటాడు, ఎల్లో బుక్ అంటాడు, ఏయో బుక్కుల పేరు చూపెడతాడు. ఇప్పుడు వెళ్ళి ఫామ్ హౌస్లో దాక్కున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటున్నాడు. వీళ్ళు మనకి రాజకీయ నాయకులు ఈ రాష్ట్రానికి అవసరమా? 24 గంటలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్న వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేసే నాయకులు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ ఈ రాష్ట్రానికి అవసరం లేదు, ఇటువంటి వాళ్ళతో అవసరం లేదని చెప్పని 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. జిల్లా గారికి ఆంధ్ర రాష్ట్రం గురించి సరిగ్గా అవగాహన లేదు. ఎందుకంటే నాకు తెలంగాణ నుంచి వచ్చింది. ఆమె కూడా మొన్న ఓటు కూడా తెలంగాణలో పార్టీ పెట్టింది, తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా తెలంగాణకు ఓటేసింది. మరి ఆంధ్ర రాష్ట్రం గురించి ఆమెకి ఏం తెలుస్తుందని చెప్పి మాట్లాడుతుంది ఆమె. ఇప్పుడు ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ఆమె కదా కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా ఆమె. మరి ఆమె దానికి సమాధానం చెప్పరా? ఇటువంటి హైదరాబాద్ లాంటి మంచి నగరాన్ని మన రాష్ట్రం నుంచి దూరం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు ఎన్నో హామీలు చెప్పారు, కానీ ఆ హామీలను చట్టం చేయకుండా ఈ రాష్ట్రాన్ని నిట్టనలో ముంచిన పార్టీ ఏదండి? కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీల నుంచో ఆమె ఈ రాష్ట్రం గురించి మాట్లాడతామంటే అంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. షర్మిల గారు ఒకసారి మీరు కూడా గమనించండి, ఈ ఆంధ్ర రాష్ట్రం గురించి కొంచెం అవగాహన తెచ్చుకోండి. తెలంగాణలో ఓట్లేసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, ఈ ప్రభుత్వం తిడతామంటే జరిగే పరిస్థితి కాదు. మీకేదో కాంగ్రెస్ పార్టీ తాయిలాలు ఇస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ మీకేదో చేస్తామంటే మీరు తెలంగాణలో ఇతర రాష్ట్రాలు చేసుకోండి తప్ప మీ పప్పులేమి ఈ రాష్ట్రంలో ఉడకమని మాత్రం మీ అందరికీ మీ ద్వారా నేను షర్మిల గారికి తెలియపరచుకుంటాను.